హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? జస్ట్ 1 to 2 days బిఫోరే ప్యాకింగ్ స్టార్ట్ చేసాము. మేము కెనడా వెళ్ళే రోజు మార్నింగ్ ఇదంతా లాస్ట్ మినిట్ ప్యాకింగ్ అని ఉంటుంది కదా, వెళ్ళే రోజు అది చేస్తున్నాము. బ్యాగ్లో నుంచి తీయడం, ఇంకో బ్యాగ్లో పెట్టడం, ఇదే జరుగుతూ ఉంది. మళ్ళీ వేస్ట్ చెక్ చేయడం అలా చేస్తున్నాము. మేము ఇక్కడ ప్యాక్ చేస్తుంటే షారవ్ వచ్చాడు. అప్పుడు కిరణ్ షారవ్ని బ్యాగ్లో ఇలా పడుకోబెట్టాడు. ఫన్నీగా అనిపించింది. ఇంకా ఇండియా నుంచి అబ్రాడ్కి వెళ్తున్నామంటే పికిల్స్ అండ్ స్పైసెస్ ఇవన్నీ మస్ట్ కదా, అవన్నీ ప్యాక్ చేసాము. ప్యాకింగ్ హడావిడిలో ఎక్కువ షూట్ చేయలేకపోయా. ఇంకా వంశ్ అండ్ షారవ్ని అడుగుతారు అందరూ, బాబాయ్ అండ్ పిన్ని ఎక్కడి నుంచి వచ్చారు అని. అప్పుడు వాళ్ళు చెప్తారు ఫోన్లో నుంచి వచ్చారు అని. చాలా ఇన్నోసెంట్ అండ్ ఫన్నీగా అనిపిస్తుంది. బ్యాగ్లో అలా పెట్టేసుకొని కెనడా తీసుకెళ్ళిపోండి అంటుంటారు అందరూ జోక్గా. ఇంకా రిటర్న్ కెనడా వెళ్ళిపోతున్నప్పుడు అడుగుతున్నారు అందరూ, బాబాయ్ అండ్ పిన్ని ఎక్కడికి వెళ్తున్నారు అని. ఫోన్లోకి పోతున్నారు అని చెప్తున్నారు వాళ్ళు. రెగ్యులర్గా వీడియో కాల్స్ అలా మాట్లాడుతుంటాం కదా, సో వాళ్ళు అలా ఫిక్స్ అయిపోయారు మా గురించి. మేము వెళ్ళే ముందు ఇంటికి వచ్చారు ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ అందరూ. సోహిత్ మా లగేజ్ అంతా బయటకి తీసుకొస్తున్నాడు మా రూమ్ నుంచి. ఇంకా మండే midnight 3:30కి మా ఫ్లైట్ ఉంది. సో మేము ఇంట్లో నుంచి నైట్ 11-11:30 కల్లా స్టార్ట్ అయ్యాము. 2 కార్స్లో వెళ్తున్నాము. ఒకటి మా తమ్ముడు డ్రైవింగ్, ఇంకొకటి బావ కార్లో వెళ్తున్నాము. లగేజ్ అంతా కార్లో అరేంజ్ చేస్తున్నారు. ఇంటి దగ్గర అందరికీ బాయ్ చెప్పేసి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాము. ఎయిర్పోర్ట్కి మా తమ్ముడు, మమ్మీ, డాడీ, అత్తమ్మ, మామయ్య, బావ అండ్ సోహిత్ వచ్చారు మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. ఇంటి దగ్గర వీడియో తీయడానికి కుదరలేదు. నేను చాలా ఎమోషనల్గా ఉండే ఆ టైంకి. ఫ్లైట్లో లాంగ్ జర్నీ అలా ట్రావెల్ చేసే రోజు అయినా అట్లీస్ట్ వీ షుడ్ అవాయిడ్ స్పైసీ ఫుడ్. పప్పు ఆర్ కర్డ్ రైస్ తినడం చాలా బెటర్. అగైన్ ఐ ఎక్స్పీరియన్స్ అండ్ అగైన్ ఐ రియలైజ్ లాస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు పూరి తిన్నా ప్రాబ్లం అయింది, అండ్ నాన్ వెజ్ తినడం వల్ల ప్రాబ్లం అయింది. మనం వెళ్ళే రోజు మన వాళ్ళు అసలు ఊరుకోరు కదా, నాన్ వెజ్ తెస్తారు, అక్కడ సరిగ్గా తినరు, ఫ్రెష్గా ఉండదు అని. వద్దు అన్నా సరే ఎక్కువ పెట్టి తినిపిస్తారు. అగైన్ ఐ ఫేస్ డైజెస్టివ్ ఇష్యూస్. ఎయిర్పోర్ట్ వెళ్ళాక కంటిన్యూస్గా బర్బ్స్ వస్తూనే ఉన్నాయి. ఎయిర్పోర్ట్లో ఫార్మసీకి మా డాడీ వెళ్ళి గ్యాస్ట్రిక్ రిలేటెడ్ పౌడర్ తీసుకొచ్చారు. ఇంకా అక్కడే వాటర్లో మిక్స్ చేసుకొని తాగాను. అంత ఈజీగా ఏం తగ్గలేదు కూడా. ఫ్లైట్ ఎక్కగానే పడుకొని లేచిన తర్వాత కొంచెం బెటర్గా అనిపించింది నాకు. అండ్ ఎవ్రీ ఎన్ఆర్ఐకి ఉండే సిచ్యువేషన్ ఇది. ఎన్ని ఇయర్స్ వేరే కంట్రీస్లో ఉన్న పేరెంట్స్ దగ్గరికి వచ్చేసరికి ఎమోషనల్గానే ఉంటుంది. నేను టూ మచ్ ఎమోషనల్ పర్సన్. లైక్ ఎవరైనా ఏడిస్తే నేను ఆటోమేటిక్గా ఏడుస్తాను. అందరూ ఏడ్చారు, అందులో నేను ఆబ్వియస్లీ ఉంటా. ఇట్స్ టైమ్ ఫర్ గుడ్ బైస్ అగైన్. ఇండియా వెళ్తున్నాము అంటే ఎంత ఎక్సైట్ అవుతామో, రిటర్న్ వెళ్ళిపోవాలి అన్నప్పుడు అంతే ఎమోషనల్గా ఉంటుంది. మేము వచ్చిన ఈ షార్ట్ ట్రిప్లో మా ఫ్రెండ్స్ని ఎవరిని మీట్ అవ్వలేకపోయా ఈసారి. అసలు నేను వచ్చింది కూడా ఎవరికి చెప్పలేదు. నా వీడియోస్ చూసి అప్పుడు అందరు మెసేజ్ చేశారు, ఎప్పుడు వచ్చావు, అసలు చెప్పనే లేదు, కలవకుండానే వెళ్ళిపోయా అన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, విల్ ప్లాన్ అండ్ మీట్ నెక్స్ట్ టైం. ఇంతకుముందు వీడియో క్లిప్పింగ్లో నా స్లీపీ ఫేస్ చూశారు కదా. హైదరాబాద్ టు దోహా ఫ్లైట్లో ఎక్కిన 10 minutesకి పడుకుంటే దోహా వచ్చే వరకు లేవనే లేదు. ఫుల్ టైర్డ్గా ఉండింది నాకు. ఫుడ్ ఇచ్చారు, తినడానికి కూడా లేవనే లేదు. ఈ ట్రిప్లో చాలా చేయాలి, చాలా వెళ్ళాలి అనుకున్నాము, బట్ అన్నీ అసలు జరగలేదు, కుదరలేదు. ఈ షార్ట్ ట్రిప్లో ఒక్కరోజు కూడా కంప్లీట్గా ఇంట్లో ఉన్నది అంటూ లేదు. ఎప్పుడు బయటకు తిరగడము అలానే అయింది. హరీ బరీగా అయింది ఎక్కడికి వెళ్ళినా. తిరుపతికి ఒక 2 daysకి వెళ్ళాము. వచ్చిన 2 daysకి మళ్ళీ రిటర్న్ కెనడా. ఫంక్షన్స్, ఫెస్టివల్స్ తిరగడము ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ అయ్యే వరకు టైర్డ్ అయ్యాము బాగా. బట్ చాలా మంచి టైం స్పెండ్ చేసాము అనిపించింది. యాక్చువల్లీ చెప్పాలంటే సరిపోలేదు ఈ 4 weeks అయితే. 4 weeks అనుకున్నప్పుడే అర్థమైంది మాకు సరిపోదేమో అని. బట్ ఏం చేయలేం కదా, తప్పదు. ఇంకా అటు ఇటు అయ్యాయి కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అన్నీ. అడ్జస్ట్ అవ్వండి. ఎవ్రీ టైం వెజ్ మీలే సెలెక్ట్ చేస్తాను నేనైతే.
బట్ తినను. యాజ్ యూజువల్గా ఇంటి దగ్గర నుంచి తెచ్చిన చపాతీనే తింటా. అదొక ఎక్సైట్మెంట్, కొత్తగా ఏమైనా ఇచ్చారేమో, ఈసారైనా నచ్చుతుందేమో అని టేస్ట్ చేస్తా కొంచెం లైట్గా అలా. దిస్ టైం చపాతీ ఇచ్చారు, ఏదో వెరైటీగా ఉంది. ఇంకా కాంప్లిమెంటరీ వైఫై కూడా ఇచ్చారు, బాగా యూస్ చేసుకున్నాము. పేరెంట్స్కి వీడియో కాల్స్ చేసుకున్నాము. రిటర్న్ దోహా ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు వీడియో ఏం తీయలేదు దోహా ఎయిర్పోర్ట్లో. ఎప్పుడు అదే వీడియో చూపిస్తే బోర్ కదా అనేసి. దోహా నుంచి ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. సీ మీద నుంచి వెళ్తున్నాం ఇప్పుడు. ఫ్లైట్లో ట్రావెల్ చేస్తుంటే ఇలా సౌండ్ వస్తూ ఉంటుంది, చాలా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. ఇంకా ఇయర్స్ బ్లాక్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ విండో నుంచి నేను ఈ సీ అంతా చూస్తూ ఉన్నా. కిరణ్ పడుకున్నాడు. నేనైతే ఇంకా ఎంత టైంలో ల్యాండ్ అవుతుంది, ఇంకా జర్నీ ఎంత ఉంది అనేది చెక్ చేస్తూ, ఇంకా మూవీ చూస్తూ, గేమ్స్ ఆడుతూ, కొద్దిసేపు ఫోన్ చూస్తూ కూర్చున్నా. నెక్స్ట్ లంచ్ వచ్చేసింది. లంచ్కి రైస్ ఇచ్చారు, ఏదో కర్రీ ఉంది, ఇంకా సాలెడ్ టైప్లో ఏదో ఉంది, బ్రెడ్, బటర్ అవన్నీ ఇచ్చారు, ఇంకా ఫ్రూట్స్ కూడా ఇచ్చుండే. నెక్స్ట్ ఒక 2-3 అవర్స్ తర్వాత, లంచ్ అయినాక 2-3 అవర్స్కి మళ్ళీ స్నాక్ ఏదో ఇచ్చారు, శాండ్విచ్ టైప్లో ఉంది అది. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ 2-2:30కి అలా మాంట్రియాల్లో ల్యాండ్ అయ్యాము. స్నో బాగానే పడుతుందిగా అనుకున్నాం మేము. మాంట్రియాల్కి రాగానే అంతా స్నో కనిపిస్తుంది. అబ్బా, మళ్ళీ ఇప్పటి నుంచి ఈ స్నోని ఫేస్ చేయాలా అనిపించింది. ఇండియాలో ఫెబ్లోనే ఫుల్ ఎండలు ఉండే, మంచి ఎండలో నుంచి స్నోలో పడ్డాము అన్నట్టు అనిపించింది. మాంట్రియాల్లో ల్యాండ్ అయిన తర్వాత ఫుల్ రెయిన్ ఉండింది. క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వచ్చేసాము. క్యాబ్ డ్రైవర్ మన ఇండియనే, చాలా బాగా మాట్లాడుతుండే. వీఆర్ బ్యాక్ టు యాక్చువల్ రొటీన్ గైస్. నాకు జెట్ లాగ్ అంత ఈజీగా వదలలేదు, చాలా టైం పట్టింది. నేను వచ్చిన నెక్స్ట్ డేనే శివరాత్రి ఉండే. నేను శివరాత్రికి ఫాస్టింగ్ అండ్ జాగరణ చేస్తా. ఈ ఇయర్ ఓన్లీ ఫాస్టింగ్ చేసా, ఫుల్ ఆన్ టైర్డ్ కదా, సో జాగరణ అదంతా ఏం చేయలేదు. మేము ఇంటికి రాగానే మా ఫ్రెండ్ ఫుడ్ చేసుకొని వచ్చారు. చపాతీ, రైస్, ఆలూ కర్రీ, సాంబార్, ఇంకా నెక్స్ట్ డేకి బ్రేక్ఫాస్ట్కి దోశ బ్యాటర్, చట్నీ కూడా తెచ్చి ఇచ్చారు. ఫ్లైట్లో ట్రావెల్ చేసి వచ్చాక మంచిగా హోమ్ ఫుడ్ రైస్ తినాలనిపిస్తుంది ఎవరికైనా. రాగానే చేసుకునే పేషెన్స్ ఉండదు. మా ఫ్రెండ్ ఇచ్చేసి వెళ్ళింది ఫుడ్ అదంతా. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు ఫర్ యువర్ అమేజింగ్ ఫుడ్. ఇక్కడ ఫ్యామిలీ ఉండదు కదా, సో ఫ్రెండ్స్ లైక్ ఫ్యామిలీ. If you like my video, please do like and subscribe to my channel. Thank you for watching till the end. Bye.